పంటలు, పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గుతున్న లాభాలు. ఈ పరిస్థితుల్లో రైతుకు దారి చూపిస్తుంది పండ్ల తోటల సాగు. అందుకే అనంతపురం జిల్లా మల్లిపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు సంప్రదాయ సాగుకు భిన్నంగా ఆలోచించి యాపిల్ బేర్ సాగుతో మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ఒక్కసారి పెట్టుబడి, 20 ఏళ్ల పాటు ఆదాయం, 6 నెలల్లోనే దిగుబడి. రైతు చిన్న బసప్ప విజయగాథను ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మల్లిపల్లి గ్రామం. ఇక్కడ నివసించే రైతు చిన్న బసప్ప గతంలో ఆరుతడి పంటలు, కూరగాయల సాగుపైనే ఆధారపడేవారు. కానీ పెరుగుతున్న పెట్టుబడులు, అనుకున్న స్థాయిలో రాని లాభాలు రైతును కొత్త మార్గం వైపు ఆలోచింపచేశాయి. అదే ఆలోచన నుంచి పుట్టిన నిర్ణయం యాపిల్ బేర్ సాగు. తనకున్న 2 ఎకరాల భూమిలో యాపిల్ బేర్ మొక్కలను నాటారు. నాటిన 6 నెలల్లోనే పంట. ఈ పండ్లకు మంచి గిరాకీ ఉండడంతో తోట వద్దకే స్థానిక వ్యాపారులు వచ్చి పండిన దిగుబడిని నేరుగా కొనుగోలు చేస్తున్నారు. ఒక్కసారి పెట్టుబడి పెడితే దాదాపు 20 సంవత్సరాల పాటు నిరంతర ఆదాయం పొందవచ్చని రైతు చిన్న బసప్ప చెప్తున్నారు. కాయగూరల నష్టాలు ఎక్కువ మంది పోటీతత్వం తాక వేరే రకాలుగా వెళ్ళిపోయినాను. దీర్ఘకాలిక పంటలకు వెళ్ళిపోయినాను. యాపిల్ బేర్ రకాన్ని ఎంచుకున్నాను. నేను ఒక 2 ఎకరాల్లో నా యాపిల్ బేర్ వేసినాను. 2 ఎకరాలు జామ వేసినాను. మధ్యలోన ఇంకా కాయగూరలు వేసుకుంటూ జీవనం నడుపుకుంటున్నాను. ఈ మొక్కలు కూడా భద్రాచలం నుంచి తెప్పించుకున్నాను. భద్రాచలం 2 ఎకరాలకు 600 మొక్కలనే. మొక్క వచ్చి 50 రూపాయలు, 30,000 ఖర్చు వచ్చింది. చెట్టుకు 12 అడుగుల డిస్టెన్స్ నాటాను. మొక్కకు 10 అడుగులు నాటేసినాను. పంట దీర్ఘకాలిక పంట, ఎన్ని రోజులు ఉన్నా ఉంచుకోవచ్చు. మినిమం యాక్చువల్ కంటే 20 ఏళ్ళు ఉంటుంది. ఫస్ట్ కూరలోనే 1,20,000 వచ్చింది. ఇంకా మామూలుగా 2 ట్రిప్పులు ప్యాడేరు వేసినాము. మామూలుగా ఆర్డిటి వాళ్ళ సహాయంతో నిమ్మాయిలు, యాప్ నూనె నిమ్మాయిలు స్ప్రే చేసినాం. 3 సార్లు స్ప్రే చేసినాం. అంతా 6 మంత్స్కే క్రాప్ వచ్చేసింది. ఒక క్రాప్ వచ్చేసి 1,20,000 వచ్చింది. పెట్టుబడి వచ్చి 30,000 అయింది. 30,000 20గా 40,000. లాభము ఒక 60,000 వచ్చేసింది ఇప్పటికి. అంటే ఫస్ట్ ఇయర్కి. భవిష్యత్తులో ఇంకా దినాల్లో ఎక్కువ కాపు కాస్తే ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంది. ఈడే వచ్చి తోట దగ్గర 50 రూపాయలతో మార్కెటింగ్ చేస్తాను. కళ్యాణం వాళ్ళే, పండు వాళ్ళే ఇటుకి తీసుకుని వాళ్ళే కూలీలు, వాళ్ళే, మాకు ఖర్చులు ఏమి లేవు. వాళ్ళే తీసుకుని తూకాలు వేసి. ఎందుకంటే దీర్ఘకాలిక పంట కానీ లాభాలను ఎక్కువ ఉంటుందని ఆశిస్తున్నాను. 40 కేజీలు 50 కేజీలు కాస్తుంది. 50 రూపాయలతో లెక్కేసుకున్నా 12 లక్షల వరకు వచ్చే ఆస్కారం ఉంది. ఇతర పంటలతో పోల్చితే తక్కువ కూలీలు, తక్కువ ఖర్చులు, ఎక్కువ లాభాలు. అందుకే యాపిల్ బేర్ సాగు రైతులకు లాభసాటి పంటగా మారుతోంది. అందుకే సంప్రదాయ సాగుకు భిన్నంగా ఆలోచిస్తే వ్యవసాయంలోనూ విజయాన్ని సాధించవచ్చని నిరూపిస్తున్నారు రైతు చిన్న బసప్ప.